ధనుర్మాస వేడుకలలో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నెల్లూరులో వెలిసి ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచారు. వైకుంఠ ద్వార దర్శనం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ దర్శనం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఎంతో ప్రాముఖ్యత అయినటువంటి మరో శ్రీరంగంగా పిలువబడే నెల్లూరు పెన్నా నది తీరాన వెలిసి ఉన్న శ్రీ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేశారు. श्रीशैलेश दयापात्रं भक्त्यादि गुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ముత్తాగ్రేసులారా, భగవద్బంధువులారా, 10/1/2025 తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం. నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు విశేషంగా జరుగుతుంది. అధ్యయన ఉత్సవాలు అనేటువంటి పేరుతో 31/12/2024 నుండి 10 రోజులు అంటే 9వ తారీఖు వరకు పహల్పత్తు అని, 10వ తేదీ ముక్కోటి ఏకాదశి, ఆ రోజు నుంచి మొదలుపెట్టి 10 రోజులు రాపత్తు అనేటువంటి పేరుతో 20 దినాలు అధ్యయనోత్సవాలు అని ఇక్కడ విశేషంగా చేస్తాం. పాల్పత్తు 10 రోజులు కూడా ఆళ్వార్లందరినీ, ఆచార్యులందరినీ ఒక దగ్గర చేర్చి వారికందరికీ కూడా పర్విట్ట మర్యాదలన్నీ చేసి 4000 దివ్య ప్రబంధ గానం చేస్తారు. అదేవిధంగా రాపత్తు 10 రోజులు కూడా ఇదే విధంగానే 4000 దివ్య ప్రబంధంలోని ఒక అంశమైన తిరువాయుముడి అనేటువంటి గ్రంథాన్ని పఠనం చేస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున 4:30 స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఆ సమయంలో ఆ పరమపదంలో దేవతలందరికీ కూడా శ్రీ స్వామివారు సాక్షాత్కారమై దర్శనమిచ్చినటువంటి సమయమని, అదే సమయంలో బ్రాహ్మ్య ముహూర్తంలో ఇక్కడ కూడా మరి ద్వార దర్శనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ద్వార దర్శనంలో స్వామి వచ్చేటప్పుడు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి అందరికీ కూడా మోక్షం లభిస్తుంది అనేటువంటి ఒక విశేషమైనటువంటి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతోనే ఈ ఉత్సవం జరుగుతుంది. తెల్లవారుజామున 4:30 గంటలకు ద్వారం తెరుస్తారు, ఉత్తర ద్వారం. అక్కడ నమ్మాళ్వార్లు అనేటువంటి ఆళ్వార్లకు ఆయన దర్శనమిస్తారు. అక్కడి నుంచి మనమందరం కూడా రాత్రి వరకు భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేదానికి వీలుగా స్వామివారిని వేంచేపు చేసి పెడతారు. కాబట్టి కేవలం ద్వారంలో దర్శనం చేసుకోవడమే కాకుండా యువతలకు వచ్చిన తరువాత కూడా
5 చుట్లు ఉత్సవం జరిగి స్వామివారిని అలంకార మంటపం అనేటువంటి మంటపంలో కూర్చోబెడతారు. అక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేదానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా రాత్రి వరకు లగాయత్ మరి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మరొక్క విశేషం ఏంటంటే ముక్కోటి ఏకాదశి పక్క రోజు ద్వాదశి రోజు నుంచి కూడా ఇంకా 9 రోజులు ఈ ద్వారంలో నుంచి స్వామివారు ప్రతిరోజు కూడా ఉత్తర ద్వారంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుమారుగా 6-6:30 మధ్యలో అందరికీ దర్శనం ఇస్తారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజే ఆ తొక్కిసలాటలో రావాలనేటువంటిది ఏమీ లేదు. తరువాత రోజుల్లో అయినా మీకు సౌకర్యం దొరికినప్పుడు వచ్చి ప్రతిరోజు సాయంకాలం జరిగే ద్వార దర్శనాన్ని అందరూ కూడా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. ముక్కోటి ద్వాదశి మరింత విశేషమైనటువంటిది. ఆ రోజున 3,50,00,000 తీర్థములు అంతర్వాహినిగా అంటే మనకు కనబడకుండా క్రిందనే తిరుమలలో ఉండేటువంటి స్వామి పుష్కరిణి అనేటువంటి పుష్కరిణిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ సమయంలో తెల్లవారుజామున అరుణోదయ కాలంలో అంటే సూర్యోదయానికి 1 గంట సేపు ముందు ఆ నదిలో స్నానం చేసి కోనేట్లో స్నానం చేసి భగవద్ దర్శనం చేసుకోవాలి అని అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా వారి వారి గృహములలో చాపమాసే సితేపక్షే ద్వాదశ్యాం అరుణోదయే ఆయాంతి సర్వతీర్థాని స్వామి పుష్కరిణీ జలే అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ మన గృహాలలో మనం తెల్లవారుజామున తలకు స్నానం చేసి ఆ రోజు సాయంత్రం ముక్కోటి ద్వాదశి రోజున రంగనాథుడి సన్నిధిలో స్వామివారి సమక్షంలో ముక్కోటి ద్వాదశి స్వామి పుష్కరిణి మహత్యాన్ని చదువుతారు. అందరూ వచ్చి తిలకించవచ్చు, అందరూ విని సంతోషపడవచ్చు. అటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ద్వార దర్శనానికి చూడలేని వాళ్ళందరూ కూడా ద్వాదశి రోజు కానీ ఆ తరువాత ఉన్నటువంటి 9 రోజులలో కానీ వచ్చి సాయంత్రం పూట ద్వార దర్శనం చేసుకోవచ్చు.